కామాక్షి ఇంట్లో ప్రభావతి డబ్బులు దొంగతనం చేసి గుణాకు ఇచ్చిన రోహిణి బండారాన్ని బయటపెట్టిన శివ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక లాయర్కి బాలు వాళ్ళైతే 4.5 లక్షలు ఇచ్చిన ఆ లాయర్ చాలా తెలివితేటలుగా ప్రభావతి దగ్గరికి వచ్చి తిమ్మిని బమ్మిని చేసి ప్రభావతికి 2 లక్షలు ఇచ్చి మరీ కేసు వాపస్ తీసుకునేటట్టు చేస్తాడు. కేసు వాపస్ తీసుకోవడంతో ఇంకా చాలా సంతోషపడిపోతారు మీనా బాలు. అయితే ఏంటి మీరు చెప్పేది నిజమా అంటూ మాట్లాడేసరికి అవును బాలు, మీ అమ్మ కేసు వాపస్ తీసుకుంది, మీ బావమర్దికి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, తను హ్యాపీగా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి లాయర్ ఫోన్ పెట్టేస్తాడు. చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి ఇంకా బాలు గట్టిగా కేకలు వేసుకుంటూ నవ్వుకుంటుండేసరికి ఈ లోపు రోహిణి, మనోజు, శృతి, రవి అందరూ కిందకు వస్తారు. ఏంటి గట్టిగా అరుస్తున్నావు అనగానే అమ్మ కేసు వాపస్ తీసుకుంది, అందుకే సంతోషంలో అరుస్తున్నాననగానే రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా బాలు ఏమంటున్నావు అని చెప్పి మనోజ్ అనగానే అవును నిజమే, అమ్మ కేసు వాపస్ తీసుకుంది అని బాలు చెప్పేసరికి అసలు అత్తయ్య కేసు వాపస్ తీసుకోవడం ఏంటి, ఏ కారణం లేకుండా కేసు వాపస్ తీసుకోరు కదా అన్న ఆలోచన మీద రోహిణి ఉంటుంది. ఇంకిక్కడ ప్రభావతి అక్కడి నుంచి బయలుదేరదామని ఆ డబ్బుల్ని కాస్త కామాక్షికి ఇవ్వడంతో కామాక్షి వంటగదిలో ఉన్న కందిపప్పు డబ్బాలో దాచిపెడుతుంది. ఎక్కడైనా బీరువాలో దాచుకుంటారు, కందిపప్పు డబ్బాలో దాచిపెట్టేసేసరికి సరే అని కందిపప్పు డబ్బా దగ్గర దాచిపెట్టి వంటగదిలోనే పెట్టేస్తుంది. రోహిణికి అనుమానం వస్తుంది, అసలు ప్రభావతి ఎందుకు కేసు వాపస్ తీసుకుంది, తీసుకోదు కదా, అసలు ఎలా తీసుకుంది అన్న ఆలోచన మీద ఉన్న రోహిణి అక్కడి నుంచి సరాసరి ఇంకా విద్య దగ్గరికి వెళ్తుంది. మీనా బాలు అయితే వాళ్ళిద్దరూ శివని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని రాజేష్ దగ్గర ఉన్న శివని తీసుకుని ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉందిరా నువ్వు మళ్ళీ ఇంటికి రావడం అని సుమతి వీళ్ళంతా కూడా చాలా సంతోషంగా చెప్పేసరికి ఇదంతా బావదయ వల్లే, బావే నన్ను బయటికి వచ్చేటట్టు చేశాడు అని చెప్పి అనగానే అవును నిజమే, బావ చెప్పడం వల్లే బయటికి వచ్చారు అని సుమతి అంటుంది. మనమంతా కూడా బాలుకి రుణపడిపోయి ఉన్నాము, అల్లుడి గారికి రుణం తీర్చుకోలేము అని పార్వతి అనేసరికి ఎందుకత్తయ్య అంత పెద్ద మాటలు అంటారు, శివ బాధ్యత నాది, శివకు నేను మాటిచ్చాను పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కనివ్వనని, ఆ రకంగానే విడిపించుకొచ్చాను కదా, ఇప్పుడు మనం మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మా అమ్మ మంచి మనసుతో కేసు వాపస్ తీసుకుంది, మీ మీద కోపం కొంచెమైనా తగ్గాలి, పూర్తిగా తగ్గిపోవాలి, ఎందుకంటే తర్వాత ముఖముఖాలు చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో బాలు చెప్పడంతో సరే రమ్మని మొత్తం 5 కూడా బయలుదేరి వస్తారు. అప్పటికే ప్రభావతి ఇంటికి వచ్చి సరే కామాక్షి నేను వెళ్ళొస్తాను అని బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుండగా ఈలోపు బాలు వాళ్ళందరూ కూడా రావడం చూసి గబా బ్యాగ్ అక్కడ పెట్టేసి కిందకు వస్తుంది. చాలా థ్యాంక్స్ వదిన గారు అంటూ మాట్లాడడంతో ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు పెద్ద మనసుతో మీ డబ్బులు దొంగతనం చేసింది నా కొడుకైనా మీరు క్షమించారు, మీ మంచి మనసుకి మీ పెద్ద మనసుకి మేము రుణపడి ఉంటాము, మీరు ఇంత గొప్పగా ఆలోచించి నా కొడుకు భవిష్యత్తు నాశనం కాకుండా చూసినందుకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడేసరికి ఎవరు కృతజ్ఞతలు నాకు అవసరం లేదు అని ప్రభావతి మొహం అట తిప్పుకునేసరికి ఈలోపు శివ ముందుకొచ్చి నన్ను క్షమించండి అత్తయ్య, నేనేదో కోపంలో ఉక్రోషంతో అలా చేశానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ మిమ్మల్ని హేళన చేయాలని కానీ నా ఉద్దేశం కాదు, ఆ గుణ మాటలు వినే నేను అలా తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సిన ఆలోచన వచ్చింది, లేదంటే నేను తొందరపాటు నిర్ణయం తీసుకునేవాడిని కాదు, చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఇంకా చాలా సంతోషంగా మాట్లాడతారు. అయినా ఈ మనసు ఏదో కొంచెం ముందు మార్చుకుని ఉంటే 5 లక్షల రూపాయలు నాకు ఖర్చు అయ్యేవి కాదు కదా అంటూ బాలు అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. 5 లక్షల రూపాయలేంట్రా అంటూ ప్రభావతి చూసిన చూపుకి అర్థంగా
కామాక్షి అడిగేసరికి అవునత్త 5 లక్షల రూపాయలు ఆ లాయర్ తీసుకున్నాడు. ఆ లాయర్ ఏం మాటలు చెప్పాడో తెలీదు. అమ్మ మనసు మార్చుకుని వెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది. అదేదో ముందే చేసుకుని ఉంటే సంతోషంగా ఉండేది, 5 లక్షలైనా ఖర్చు కాకుండా ఉండేవి అనేసరికి ఆ దుర్మార్గుడు నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చాడా? 5 లక్షలు పోయాయా? మిగిలిన 3 లక్షలు ఆ బేరం ఏదో వీడితో ఆడుకున్నా సరిపోయేది. 5 లక్షలు వీడే నాకు ఇచ్చేవాడు, హ్యాపీగా కేసు విత్డ్రా చేసుకునేదాన్ని అని ప్రభావతి కాస్త అనుకుంటుంది. అనుకునేసరికి రామ్మ వెళ్దాము అనగానే నేనేమీ రాను, మీరు ఆ ఇంట్లో ఉండగా నేను రాను అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడిన మాటలకు సరే రామేనా, ఆలస్యం అవుతుంది, నాన్న అసలే ఊరు వెళ్తానన్నాడు, నానమ్మాళ్ళ ఇంటికి ఆ షీలా డార్లింగ్ ఇంటికి వెళ్తాను అని బ్యాగ్ సర్దుకున్నాడు. పద మనం హడావిడిగా వెళ్ళాలి అని బాలు వెళ్ళబోయేసరికి ఏంట్రా ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు, దేనికిరా మీ నాన్న ఊరు వెళ్ళడం ఏంటి అని కామాక్షి వంక చూసి సైగ చేసేసరికి కామాక్షి బాలుని అడుగుతుంది. ఏముందత్తా, మా నాన్న ఇక్కడ ఉండలేడు, ఇంకెందుకు ఎవరున్నారని ఇక్కడ వాళ్ళ ఆవిడ అలిగిపో నీ దగ్గరికి వచ్చేసింది, అందుకనే మా నాన్న ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాడు, బ్యాగ్ కూడా సర్దేసుకున్నాడు. మొన్నే ఎవరోనంట, ఆ విషయం చెప్పకూడదు అనుకున్నాను, నేను 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. ఒకటేమో నాన్న ఊరెళ్తున్నాడని, మరో రెండో విషయం ఏంటంటే ఇంకెందుకులే, ఆ విషయం చెప్పకుండా ఉండడమే మంచిది అని వెళ్ళబోతూ ఉండగా ఏంట్రా బాలు, ఏంటా రెండో విషయం చెప్పరా అంటూ ముందుకొస్తుంది కామాక్షి. అది ఏంటంటే అత్త, మొన్ననే వాళ్ళ ఫ్రెండ్ ఎవరోనంట, భార్యాభర్తలిద్దరికీ ఏ మధ్య గొడవ ఏదో వస్తే వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఆయన విడాకులు ఇచ్చేశాడంట. అందుకని నాన్న అది ఉదాహరణగా చెప్పి మీ అమ్మ కూడా నా మాట వినడం లేదు, నాకు ఏ విషయం చెప్పడం లేదని నాన్న బాధపడి విడాకులు ఇస్తాను అన్నట్టు మాట్లాడారు. ఏమో విడాకులు ఇచ్చినా ఇస్తారు, ఇచ్చినా మనకేం తెలియదనుకో, మనకేం సంబంధం లేదు. నేను నాన్న మాటను వద్దు అని చెప్పలేను కదా, నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఏమీ వద్దు కాదు అని చెప్పే మనస్తత్వం నాది కాదు కదా, అందుకనే ఇంకా నేను ఏ విషయం చెప్పలేను అంటూ మాట్లాడేసరికి ఈ వయసులో ఏంట్రా ఇదేం పని అని చెప్పాయి. ఇంకా పార్వతి అనగానే అదే కామాక్షి అనగానే ఏం చేస్తాము, అది అమ్మ తలరాత అంతే అనుకోవాలి. ఈ వయసులో ఏముంది, విడాకులు తీసుకోవడానికి వయసుతో సంబంధమే ఉంది, భార్యాభర్తల మధ్య ఏదో చిన్న గొడవ జరిగితే చాలు విడాకులు తీసుకుంటున్నారు కదా, అలాగే నాన్న కూడా విడాకులు తీసుకుంటారేమో. సరే నాన్న ఊరెళ్తానన్నారు కదా, ఆలస్యం అయిపోతుంది, ఇంకా నేను వెళ్ళొస్తాను అంటూ ఇంకా బాలు మీనాని తీసుకుని రా మీనా వెళ్ళొద్దాము అని మీనాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటండి అని మీనా బయటకు వచ్చాక అడుగుతుంది. ఏంటి మామయ్య గారు ఊరు వెళ్తానని ఎప్పుడు చెప్పారు, విడాకులు తీసుకుంటాను అన్న ఆలోచన మీకెప్పుడు చెప్పారు అని మీనా అడిగేసరికి నేను అలా చీకట్లో రాయేశానంతే, మా అమ్మ ఖచ్చితంగా పరుగున వస్తుంది, మా నాన్న ఎక్కడ మా నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా నానమ్మ మాటలు వినేసి మా అమ్మని ఎక్కడ వదిలేస్తాడేమోనన్న భయంతో ఖచ్చితంగా మా అమ్మ వస్తుంది. విడాకుల విషయం కూడా చెప్పాను కదా, ఇప్పుడు చూడు మా అమ్మ పరుగున వస్తుంది అని చెప్పి ఇంకా బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటొదిన విడాకులేంటి, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు జీవితాన్ని, మీ అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు అడిగితే అన్నయ్య మాట పోకుండా సరే కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే సరిపోయేది కదా, నువ్వు మాత్రం నువ్వు పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళంటూ నువ్వుంటావు. అక్కడ అన్నయ్య కూడా అదే పంతంతో ఉన్నాడు, అందుకనే మీ బ్రతికి ఇలా అయ్యింది. ఏమో వదిన, నీకు గనక విడాకులు ఇస్తే మా ఇంట్లో ఉండొద్దు, ఎన్ని రోజులు మాత్రం నిన్ను పోషించగలను, నీ పుట్టింటికే వెళ్ళిపోతావో లేక మనోజ్ని రోహిణిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు నువ్వు కలిసి ఉంటారో నీ ఇష్టం వదిన, మా ఇంట్లో మాత్రం ఎక్కువ రోజులు మాత్రం ఉండొద్దు, మాక పిల్ల జల్లా లేరు, మా ఆస్తి అంతస్తు అన్నీ కూడా మేమే చూసుకోవాలి, నువ్వు ఇక్కడే ఉంటే మాకు కొంచెం కష్టంగా ఉంటుంది, మాకు ఇక్కడ ఉండడం అంత ఇబ్బందికి ఎందుకు, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోదు కానీ వదిన, నువ్వు మీ ఇంటికే లేకపోతే ఏదో చోటికి వెళ్ళిపోదు కానీ అని చెప్పి ఇంకా కామాక్షి ఎప్పుడైతే అంటుందో వేరే చోటికి నేను ఎందుకు వెళ్తాను, నా ఇంటికే నేను వెళ్తాను, విడాకులు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను అని ప్రభావతి కాస్త గబగబా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంది. వదిన అన్నయ్య మీద ప్రేమతో వెళ్తుందా లేక అన్నయ్య
ఎక్కడ విడాకులు ఇస్తాడా అన్న భయంతో వెళ్తుందా? ఏటో ఈ ప్రభావతి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు అని గబగబా ప్రభావతి అయితే హడావిడిగా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి బాలు అప్పుడే బయటికి వెళ్ళడానికి బయటకు వస్తూ ఉండగా ప్రభావతి రావడం చూసి గబ్బగబా లోపలికి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రభావతి రావడంతో ఆగక్కడ అంటూ గట్టిగా కేక వేయడంతో ఈలోపు సత్యం వస్తాడు. ఎవర్రా వచ్చింది అనేసరికి ప్రభావతమ్మ వచ్చింది నాన్న అనేసరికి ఈలోపు రోహిణి మనోజు ఇద్దరు వస్తారు. ఇద్దరు రావడంతో రామ్మ వచ్చేసావా అమ్మ అనుకుంటూ పరుగున వెళ్ళేసరికి ఆగమన్నానా అంటూ చెప్పడంతో ఏంటి ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? నా ఇల్లు, నన్ను రావద్దని అంటావేంటి అని ప్రభావతి అనేసరికి బాలు అయితే ఉండమని చెప్పానా అనేసరికి అసలు ఏమైందిరా, ఎందుకు ఉండమని చెప్తున్నావు అని మనోజ్ అడుగుతాడు. ఇటు రవి కూడా అడిగేసరికి మీనా వెళ్ళి హారతి తీసుకురా. ఓ హారతి గురించా ఇంత హడావిడి చేశారు? ప్రభావతమ్మ బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎన్ని దుష్టగ్రహాలను తన వెంట తీసుకొచ్చుంటుంది. అందుకనే హారతి ఇచ్చి లోపలికి తీసుకురమ్మని చెప్పడం కోసమే ఆగమని చెప్పాను అంటూ బాలు చెప్పడంతో ఈలోపు మీనా హారతి తీసుకుని వస్తుంది. మీనా నిలబడ్డావే వెళ్ళి హారతి ఇవ్వి అనేసరికి శృతి అనగానే శృతి రోహిణి ముగ్గురు కలిపి హారతిస్తారు. శృతి బొట్టు పెట్టకపోతే పెట్టించుకుంటుంది. మీనా బొట్టు పెట్టకపోతే వద్దనేసరికి మీనా బలవంతంగా పెడుతుంది. కుడికాలు లోపల పెట్టి రామ్మ అనగానే అత్తయ్య మీరు వచ్చేసారు, అసలు మనోజ్ ఏమీ తినలేదు, అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు అంటూ రోహిణి చెప్పేసేసరికి అవును ఇంట్లో తాగలేదు, బయట రెస్టారెంట్లో తిన్నాడు అని శృతి అంటుంది. అవునాంటీ మీరు లేకపోయేసరికి నేను చిక్కుపోయినట్టు అనిపించింది, మీరు కూడా 2 కేజీలు లాగేశారా ఆంటీ? మీరు లేకపోయేసరికి ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. రవి అదే అన్నాడు, మా అమ్మ ఉంటే గోలగోలగా ఉంటుంది, మా అమ్మ లేక ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లు అంటూ మాట్లాడాడు ఆంటీ అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. అంటే నేను ఇంట్లో లేకపోతే వీళ్ళు ఎలా ఆలోచిస్తారా, వీళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారా అని ప్రభావతి అనగానే అదేమీ లేదులే అత్తయ్య అని ఇంకా అనుకుంటారు. రోహిణికి మాత్రం అనుమానం చావక విద్య దగ్గరికి వెళ్ళింది కదా, విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. మా అత్తగారు అసలు కేసు విత్డ్రా చేసుకోరే, కానీ విత్డ్రా చేసుకున్నారు అంటే ఏదో లాభం ఉంది. ఆ శివని మీనాని ఆ కుటుంబాన్ని అంతు చూడాలని చూసే మా అత్తగారు ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారా అని నాకు అసలు ఆలోచనతోటే తట్టడలేదే. ఏదో ఉంది, ఏదో జరిగింది, నాకు అదేంటో తెలియడం లేదు అని రోహిణి కాస్త ఆలోచిస్తూ ఉండేసరికి ఈలోపు గుణ ఫోన్ చేస్తాడు. ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటేంటి వీడికి ఇక్కడ ఏదైనా జరిగితే నీకు నాకు ప్రాణాల మీదకి వస్తుంది, నీ ఇష్టం, వీడిక్కడే ప్రాణాలు పోతే నువ్వు జైలుకి వెళ్తాము. నేను జైలుకి వెళ్ళినా బయటికి ఎలా రావాలో నాకు తెలుసు. నువ్వు జైలుకి వెళ్తే అసలు వీడెందుకు, వీడి ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి, వీడి వెనక ఉన్న కథ ఏంటి, వీడికి నీకు ఉన్న లింక్ ఏంటి, తీగ లాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి రోహిణి. తర్వాత నీ ఇష్టం అని చెప్పి గుణ కాస్త భయపెడతాడు. భయపెట్టేసరికి ఇంకా సర్లేవే నేను వస్తాను అని బయటకు వచ్చి రోహిణి ఆలోచిస్తుంది. ఏం జరిగినా కామాక్షి పిన్ని వాళ్ళ ఇంట్లోనే జరిగింది, కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్ళే నిజం తెలుసుకోవాలని ఇంకా గబ్బగబ్బా అక్కడికి వెళ్తుంది. పిన్ని ఏం చేస్తున్నావు అనగానే మీ అత్తగారు ఇంటికి వెళ్ళింది కదా, కొంచెం తల భారంగా ఉంది, రా పిన్ని తల పడతాను అని కూర్చోబెట్టి తలకి మసాజ్ పెడుతూ మా అత్తగారు మనసు బాగానే మారినట్టుంది, మా అత్తయ్య గారు కేసు విత్డ్రా చేసుకుంటారని కలలో కూడా అనుకోలేదు పిన్ని, కానీ మా అత్తయ్య గారు భలే చక్కగా కేసు విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి రోహిణి అనగానే మీ అత్తగారు మనసు మార్చింది ఏ దేవుడో కాదు, మనసు మారడానికి కారణం ఆ లాయర్ ఇచ్చిన 2 లక్షలు అంటూ చెప్పడంతో ఏంటి లాయర్ ఇచ్చిన 2 లక్షలునా? అవును, లాయర్ వచ్చాడు కదా, లాయర్ వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చాడు, అందుకే మీ అత్తగారు మనసు మారింది. లేదంటే మీ అత్తగారు ఎందుకు ఆ శివ విషయంలో మనసు మార్చుకుంటుంది? మనసు మార్చుకునే మనస్తత్వం కాదు కదా మీ అత్తగారిది. ఆ లాయర్ వచ్చి డబ్బులు ఇవ్వడంతో మీ అత్తగారు మనసు మార్చుకుని కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది. అదే
కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పడంతో నేను ఎవరికీ చెప్పలేదు. అయ్యబాబోయ్, నీకు చెప్పేశానండి, నేను నీకేమీ చెప్పలేదు, నువ్వు నాకు నా దగ్గర ఏమీ అడగలేదు, సరేనా అమ్మాయి అని చెప్పి అనగానే అలాగే ఆంటీ అని ఫేస్ చేసి ఇంకా రోహిణి సరేనమ్మా, కొంచెం ఆ కీరదోస మొహం మీద పెడతావా, ఎక్కడున్నాయా ఆంటీ అనగానే ఫ్రిడ్జ్లో ఉన్నాయనేసరికి వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్ళడంతో వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఇలా తీసి ఇలా పక్కకు చూసేసరికి కామాక్షి డబ్బాలో పెట్టింది కదా, కందిపప్పు డబ్బాలో, ఆ డబ్బాలో మూత సరిగ్గా పెట్టకపోవడంతో ఒక నోటు బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేసరికి ఇదేంటి డబ్బుల్లా ఉన్నాయే అనుకుని గబగబా కళ్ళు మూసుకునే కదా ఉంది ఇవిడని రోహిణి ఏం చేస్తుందంటే డబ్బా ఓపెన్ చేసి చూస్తుంది. అందులో 2 లక్షల రూపాయలు ఉంటాయి. ఓహో, ఈ 2 లక్షలు ఇక్కడున్నాయా, ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ గోనాగాడికి ఇచ్చేస్తే ఇంకా దినేష్ గొడవ ఉండదు, వాడిని ఎక్కడికో చోటికి పంపించేస్తాడని వెంటనే ఆ డబ్బులు కాస్త తన బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడైతే పోపుల డబ్బా అదే కందిపప్పు డబ్బా ఉందో కందిపప్పు డబ్బాని సైలెంట్గా అక్కడ పెట్టేస్తుంది. సైలెంట్గా అక్కడ పెట్టేసి తను కీరదోసకాయ కట్ చేసి వచ్చి కీరదోసకాయ కళ్ళు మీద పెట్టేస్తుంది. కళ్ళు మీద పెట్టేయడంతో సరే పిన్ని, ఒక పావుగంట ఆగి ఫేస్ వాష్ చేసేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా బయటికి రావడంతో గుణాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అనగానే నేనెక్కడుంటాను, నా ఆఫీస్ దగ్గరే ఉన్నాను అనగానే సరే ఇప్పుడే వస్తున్నానని రోహిణి కాస్త అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం గుణాయే కదా ఇదంతా చేశాడు. సో అదే కోపంతో శివ ఏం చేస్తాడంటే గుణాన్ని 4 దెబ్బలు కొట్టడానికి, అంటే ఆవేశం, వాడైతే గుణాన్ని కొట్టలేడు కానీ వాడి కోపం ఆవేశం అలా ఉంటుంది. వాళ్ళ అమ్మని ఏడిపించి వాళ్ళ అక్కని ఏడిపించి బావని ఇబ్బంది పెట్టి 5 లక్షల రూపాయలు అంతవరకు తెచ్చి ఇంతలా చేసిన వాడిని వదిలిపెట్టకూడదు అన్న ఉక్రోషంతో శివ కాస్త చాలా కోపంతో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయానికి రోహిణి లోపలికి వెళ్ళడం చూస్తాడు. ఇదేంటి రోహిణి ఇక్కడికి వచ్చింది అని సైడ్గా వెళ్ళి చూసేసరికి ఇదిగో నువ్వు అడిగిన 2 లక్షల రూపాయలు ఆ దినేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉండకూడదు, వేరే చోటికి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో ఈలోపు విద్య ఆటోలో వస్తుంది. విద్య ఆటోలో వచ్చేసరికి ఇంకా ఆటోలో వచ్చిన విద్య దగ్గరికి గుణ దగ్గర నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి విద్య దగ్గరికి వచ్చి విద్యతో మాట్లాడుతుంటుంది. ఇచ్చేసావా అని చెప్పాను కానీ ఇచ్చేసానే, మరి ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడవే అని చెప్పి అనగానే డబ్బులు ఎక్కడవా, ఉదయం నీ దగ్గర నుంచి నేను వచ్చాను కదా, వచ్చిన తర్వాత మా అత్తగారు అసలు కేసు ఎలా విత్డ్రా చేసుకున్నారా అని ఆలోచించాను. ఇదంతా కామాక్షి పిన్ని ఇంట్లోనే కదా జరిగింది, ఆవిడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్న ఉద్దేశంతో కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చేసరికి కామాక్షి పిన్నికి కొంచెం తలకి మసాజ్ చేయడంతో ఆ పిన్ని నోట్లో ఏ విషయం దాగదు. తను చెప్పింది 2 లక్షల రూపాయలు ఆ లాయర్ ఇవ్వడం వల్లే మా అత్తగారు కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది. చెప్పేసరికి నేను ఓహో ఇదంతా ఎందుకు జరిగిందా అనుకున్నాను. అలా అనుకున్న దాన్ని నేను వంటగదిలోకి వెళ్ళేసరికి ఆ 2 లక్షలు అక్కడ ఉన్న పోపుల డబ్బాలో పెట్టినట్టుంది. నేను చూసి ఆ 2 లక్షలు తెచ్చేసానే, ఆ 2 లక్షలు తెచ్చేసి ఆ డబ్బులే గుణాకి ఇచ్చాను అంటూ చెప్పడంతో తప్పు చేసావేమోనే, ఇప్పుడు మా అత్తగారు ఆ విషయాన్ని బయట పెట్టలేదు, అయితే కామాక్షి పిన్ని మీదకి వస్తుంది, లేదంటే వాళ్ళిద్దరే పడతారు. కామాక్షి పిన్ని మీదకి వస్తే కామాక్షి పిన్ని మేనేజ్ చేస్తుందిలే, మరి నువ్వు వెళ్ళావు కదే నీ మీదకి వస్తుందేమో, నాకేం తెలుసు, డబ్బుల విషయం నాకేమన్నా చెప్పారా ఏంటి, నేను డబ్బులున్నాయని అనుకోవడానికి, ఏదో ఒకటి మేనేజ్ చేస్తానులే, సరే ఇంకా మనం వెళ్దాం పదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది కూడా లోపల గుణాకు డబ్బులు ఇవ్వడం, బయటకు వచ్చి విద్యతో మాట్లాడడం, ఇదంతా కూడా వీడియో తీస్తాడు. వీడియో తీసి వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి బావా నీతో మాట్లాడాలని కానీ ఎక్కడున్నావనేసరికి నేను గుణ దగ్గర ఉన్నాను అనగాని అక్కడికి ఎందుకు వెళ్ళావరా, ముందు రా బావా ఒక్కసారి, నేను వెళ్ళలేదు చెప్తాను నీకు ఒక విషయం అని బాలుకి చెప్పడంతో శివ గురించి బాలు అక్కడికి వెళ్తాడు. ఏంటి శివ, ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, నేను వెళ్ళలేదు బావా, ఇక్కడికి రావడం వల్ల నాకు విషయం అర్థమైంది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త శివని తీసుకుని దూరంగా వెళ్ళి వీడియో ఓపెన్ చేసి చూస్తాడు.
చూసేసరికి ఓహో ప్రభావతమ్మ 2 లక్షలకి అమ్ముడుపోయి కేసు విత్డ్రా చేసుకుందా. ఇప్పుడు ఆ 2 లక్షలు రోహిణి తీసుకుని గుణాకి ఇచ్చిందా. ఇంతకీ దినేష్ ఎవడు అనగానే అదే తెలియదు బాబా, దినేష్ని తప్పించడం కోసం ఇదంతా చేశాను అని చెప్పింది. దినేష్ ఎవడో తెలీదు. ముందు ఆ 2 లక్షల రూపాయలు ఈ విషయం ఇదంతా చెప్తే ఆ అత్తయ్యకి అర్థమవుతుంది కదా, ఆ రోహిణి ఏం చేసిందనేది తెలుస్తుంది కదా. అయితే గుణకు ఈ వీడియో తీసుకొచ్చి ఇచ్చింది కూడా రోహిణియే అయ్యుంటుంది బాబా. నీ ఫోన్ని దొంగతనం చేసి రోహిణియే ఇచ్చుంటుంది. లేదంటే గుణకు ఆ వీడియో ఎలా వస్తుంది? అది నిజమే. ఈ రోహిణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని ఇద్దరు కూడా అనుకుని గబగబా ఇంటికొస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ప్రభావతి ఇంటి దగ్గర ఉండదు. అప్పటికే కామాక్షి ఇంటి దగ్గరికి వెళ్తుంది. అమ్మేది మీనా అని చెప్పాను కానీ అత్తయ్య కామాక్షి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారండి అనేసరికి పదరా శివ అనగాని ఎందుకండి అనేసరికి పనుందిలే మీనా, మాకు కొంచెం పనుంది, నువ్వు వంట చేసుకో అని ఇద్దరు కలిసి వెళ్ళేసరికి అప్పటికే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏవి వదినా 2 లక్షలు నేను ఆ వంటగదిలో పోపుల డబ్బాలోనే పెట్టాను, కానీ ఇప్పుడు కనిపించడం లేదు. అసలు ఎవరొచ్చారు ఇక్కడికి? రోహిణి వచ్చిందే తప్ప తనకేమీ తెలీదు అనగానే రోహిణి వచ్చింది తనకేమీ తెలీదు అంటే ఎలా? రోహిణికి డబ్బులు తీవాల్సిన అవసరం లేదు. అసలు డబ్బులు ఎవరు తీశారు, ఎక్కడికి పోయాయి, ఏంటి? నా డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వవా? ఆ డబ్బులు నువ్వే కదా నొక్కేశావు, ఎవరో దొంగతనం చేశారు అంటూ చెప్తున్నావు కదా, చెప్పు కామాక్షి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వదినా, నేనెందుకు డబ్బులు దొంగతనం చేస్తాను? అసలు నువ్వు నన్ను ఎలా అపార్థం చేసుకుంటావని కలలో కూడా అనుకోలేదు వదినా. నువ్వింత దారుణంగా ఈ రకంగా నన్ను నా విషయంలో చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వింత అంటూ ఇద్దరూ డిస్కషన్ పడుతూ ఉండగా ఆగండి, ఎందుకు కామాక్షి అత్త మీద ఎందుకంత సీరియస్ అవుతున్నావు ప్రభావతమ్మ? ఏమీ లేదురా, అది నీకు అనవసరం అనగానే నీకు లాయర్ ఇచ్చిన 2 లక్షల రూపాయలు కనిపించట్లేదనే కదా నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు అంటూ బాలు అన్న మాటకు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ విషయం నీకెలా తెలుసు అంటూ చెప్పేసరికి ఎందుకంటే ఆ డబ్బులు తీసింది ఎవరో కూడా నాకు తెలుసు అనగానే ఈ కామాక్షియే కదా అనగానే కాదు అత్తయ్య, డబ్బులు తీసింది రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంట్రా ఏం వాగుతున్నావు, రోహిణి ఎందుకు డబ్బులు తీస్తుంది అంటూ ప్రభావతి శివ మీదకి వెళ్ళగానే ఆగు ప్రభావతమ్మ, ఎందుకు అంత ఆవేశపడిపోతున్నావు? శివ వీడియో చూపించు అని చెప్పి ఇంకా బాలు సైగ చేయడంతో శివ కాస్త వీడియో తీసి చూపిస్తాడు. చూపించేసరికి ఇంకా ప్రభావతి ఆ వీడియో అంతా చూసిన తర్వాత అసలు వీడికి ఎందుకు డబ్బులు ఇచ్చింది, ఇంతకీ ఆ దినేష్ గాడు ఎవడు అని అడగడంతో ఆ విషయం మాకు తెలీదు, డబ్బులు మాత్రం తీసింది రోహిణి, మీరు అడగండి ఆ దినేష్ ఎవడో గుణాగాడికి డబ్బులు ఎందుకు ఇచ్చిందో. అసలు నా ఫోన్లో ఉన్న ఈ వీడియోని తీసుకెళ్లి గుణాగాడికి రోహిణి ఎందుకు ఇచ్చిందో అడుగు ప్రభావతమ్మ. మా మీద విరుచుకు పడుతుంటావు కదా ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి, తన మీద పడు, వెళ్తే అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అంటూ ఇంకా బాలు కాస్త చెప్పేసేసరికి ప్రభావతి కాస్త రోహిణి అక్కడికి వెళ్తే మళ్ళీ అనుమానం కలుగుతుంది అని రోహిణికి ఫోన్ చేసేసరికి రోహిణి అప్పుడే పార్లర్కి వెళ్తూ ఉంటుంది. రోహిణి ఎక్కడున్నావు అనగానే నేను పార్లర్కి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పనేసరికి సరే నేను నీతో మాట్లాడాలి, అర్జెంటుగా బయలుదేరి నువ్వు కామాక్షి వాళ్ళ ఇంటికి రా అని చెప్పనగానే సరే అత్తయ్య అని చెప్పి ఇంకా రోహిణి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. అత్తయ్య ఎందుకు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తున్నారు అని రోహిణి ఆలోచించుకుంటూనే బయలుదేరి వస్తుంది. మరి ఇంతకీ వచ్చిన తర్వాత రోహిణిని నిలదీస్తే అసలు ఈ గుణాగాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావంటే ఏం సమాధానం చెప్తుంది, దినేష్ ఎవడు అంటే ఏం సమాధానం చెప్తుంది, బాలు ఫోన్లో ఉన్న ఈ వీడియోని గుణాకు ఎందుకు ఇచ్చావంటే ఏం సమాధానం చెప్పగలుగుతుంది రోహిణి ప్రభావతికి దొరికిపోయినట్టేనా, మళ్ళీ ఏదైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.